అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు జయకృష్ణ నా పేరు. గుంటకల్ డివిజన్ మద్దూరి తరఫున డెలిగేట్గా 2023 ఎలక్షన్లో డెలిగేట్గా ఇక్కడ గెలిచడం జరిగినది. అప్పటి నుంచి ఇంతవరకు నా మీద కొంచెం నా అపోజిషన్ పార్టీ అంటే సంఘ వాళ్ళు 3 సార్లకి దాడి చేయడం ప్రయత్నించింది. నిన్న ఫ్లెక్సీ ఇక్కడ వేసి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో వచ్చి అవుటర్స్ వాళ్ళు వచ్చి నా మీద దాడి చేయడం జరిగినది. ఈ దాడి ఇంతవరకు కరెక్ట్ అనేది కాదు. ఏమన్నా వాళ్ళు సంఘ వాళ్ళు తోటి కార్మికులతో వాళ్ళ ఆదరాభిమానాలు పొంది వాళ్ళు కూడా ముందుకు కొనసాగాలే కానీ ఈ దాడి నా మీద చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. దాడి చేసిన అవుటర్స్ వాళ్ళు, బయట వాళ్ళు ఇక్కడ రైలు ఎంప్లాయీలు కాదు, ఇద్దరు వచ్చేసినారు. దాడి ఇంటికి వెళ్తుంటే వాళ్ళే బైక్లో వచ్చి వాళ్ళే నన్ను కింద బైక్తో రైడ్ చేసి వాళ్ళు ఆ తర్వాత నా కింద భౌతిక దాడి చేయడం జరిగినది. దాడి చేసి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయడం, నేను వచ్చి మళ్ళీ కేసు కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. ఈ దాడి చేయడం అనేది చాలా వాళ్ళు అనుకుంటున్నారు మద్దూరి తరఫున ఈరోజు దాడి చేస్తే మద్దూరి ఓడిపోదు, సంఘం గెలవదు. కానీ అది ఎంప్లాయీలకు మంచి పద్ధతి కాదు. ఆ ఆనవాయితీ వాళ్ళు మార్చుకొని ఆ ఎంప్లాయీని విధి విధానాల వలన ఆదరించి ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు ఓట్లు గెలిచి మనలు పొందాలా. కానీ ఇలా దాడి చేయడం వల్ల మద్దూరి వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఇది చేయడం వల్ల వాళ్ళు కానీ వాళ్ళ సంఘ అనే ప్రభావాన్ని వాళ్ళ చేతులారా వాళ్ళే కాలు రాసుకుంటారని వాళ్ళని ఒక్కసారి వాళ్ళకి మనవి చేస్తూ వదిలేస్తున్నాను. లో రైల్వే ఉద్యోగుల జాతీయ నాయకుడిగా ఉన్నటువంటి మర్రి రాఘవయ్య కుమారుడు మర్రి గోవిందరాజులు నిన్న రాత్రి రైల్వే ఉద్యోగి పైన మళ్ళీ రైల్వే సంఘం ఓడిపోతుంది, మజ్దూరి నేను గెలుస్తుంది అనేటువంటి ఒక దాంతోనే రైల్వే ఉద్యోగి విజయకృష్ణ మీద దాడి చేయడం జరిగింది. రాత్రి 7:30 గంటలకు దాడి జరిస్తే మళ్ళీ 10-11 వరకు కూడా ఆ ఉద్యోగుల ఇంటిపైన కానీ వాళ్ళ ఎందుకు రెక్కి నిర్వహించి బయట వ్యక్తులతో తాపి వాళ్ళ ఇష్టానుసారంగా రౌడీజం చేస్తూ ఉన్నారు. దీనిని ఖచ్చితంగా డోన్ పోలీసులు అరికట్టాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో రైల్వే ఉద్యోగుల్లో ఎన్నికల్లో యూనియన్లు ఎవరైనా కూడా ఎన్నికల్లో వాళ్ళ సంబంధించినటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏళ్ళ తరబడి సంఘం మాత్రమే ఉండాలా, ఇంకా ఎవరు ఉండకూడదు, మాకు ఎవరు ప్రశ్నించకూడదు అని చెప్పేసి ఉద్దేశంతోనే విజయకృష్ణ మీద దాడి జరిగింది. ఈ దాడికి ప్రేరేపణ మొత్తం అంతా కూడా మర్రి గోవిందరాజులు కూడా ముద్దాయిగా చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి లేని పక్షంలో ఖచ్చితంగా మేము పై ఉన్నటువంటి ఇంకా రైల్వే స్టేషన్ లాంటి అన్ని దగ్గర కూడా నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. తారీఖుల్లో మరి జరిగేటువంటి రైల్వే గుర్తింపు ఎన్నికల సందర్భంగా మరి డోన్ పట్టణంలో ఇక్కడ మజ్దూరి అని కూడా ఒక ప్రధానమైనటువంటి మరి యూనియన్గా ఆవిర్భవించినటువంటి ఈ సందర్భంలో మరి ఒక కక్షపూరితంగా నిన్న రైల్వే ట్రాక్ మీద అదేవిధంగా రైల్వే ఎంప్లాయీస్ రైల్వే మజ్దూర్ యూనియన్ తరఫున మరి సొసైటీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి మరి కె విజయకృష్ణ పైన మరి ఇక్కడ ఎంప్లాయీస్ సంఘకి సంబంధించినటువంటి నాయకత్వంలో ముఖ్యంగా మర్రి గోవిందరాజులు గారి గుండాలు మరి అమానుషంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు జరిగేటువంటి రైల్వే గుర్తింపు ఎన్నికల్లో మరి బయటి వ్యక్తులు జోక్యం చేసుకోవడం అనేది మరి ఎప్పుడు కూడా లేదు. మరి ఈ సందర్భంగా వారు ఈరోజు ఒక కక్షపూరితంగా మరి ఈరోజు ఎంప్లాయీస్ సంఘ్ అనేది చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. మరి వారి అరాచకాలు పెరిగాయి. వారి అరాచకాలకి పెరిగిన దానికి నిరసగానే ఇక్కడ 2017లో మజ్దూర్ యూనియన్ ఏర్పాటైంది. వారు మెల్లమెల్లగా ఇక్కడ ఆదరణ పొందుతూ ఉన్నారు. మా యొక్క గుత్తాధిపత్యాన్ని మరి బద్దలు కొడతా ఉన్నారు. మా యొక్క వచ్చే ఆదాయాన్ని వీళ్ళంతా కూడా గండి కొడుతున్నటువంటి అక్కస్తూనే ఈ దాడి జరిగింది. మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది మరి తక్షణమే ఈరోజు ఇలాంటి యూనియన్ ఎన్నికల్లో ఉద్యోగుల యూనియన్ ఎన్నికల్లో బయటి వ్యక్తుల ప్రమేయాన్ని తక్షణమే నివారించాలని చెప్పేసి మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ దాడికి పాల్పడినటువంటి గోవిందరాజు అనుచరుల గుండాలని తక్షణమే అరెస్ట్ చేయాలి. మరి నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏమంటే గోవిందరాజులను కూడా తక్షణమే ముద్దాయిగా చేర్చి మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తేనే తప్ప ఇలాంటి అరాచకాలు బయటపడవు, ఇలాంటి అరాచకాలు ఆగవు. అందుకే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్ కూడా మరి ఆ రకంగా భవిష్యత్తులో ఇలాంటి దాడులకు మరి జరగకుండా నివారించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మరి ఈ సందర్భంగా ఒక గోవిందరాజులు గారు వారి తండ్రి మర్రి రాఘవయ్య గారి పేరుని చెడగొట్టడానికి ఆయన పూనుకుంటా ఉన్నాడు. ఆయనకు ఒక దేశ స్థాయిలో ఒక అంతో ఇంతో గత అనేక ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఇక్కడ ఒక నాయకునిగా ఎమర్జ్ అయ్యారు. ఈరోజు ఆయన చేసేటువంటి పని కూడా మర్రి గోవిందరాజు లాంటి వారి చేష్టల వల్ల ఆ రకంగా ఆయన చేసే పనుల్లో కూడా ఆయన పొరక తీసుకొని ఊడ్చేస్తూ ఉన్నాడు. అందుకే మరి ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని ఇలాంటి వాటికి స్వస్తి చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా యూనియన్లు పెట్టుకోవచ్చు, ఎన్నికల్లో పాల్గొనవచ్చు, గెలవచ్చు, ఓడొచ్చు. అక్కడ ఉద్యోగుల అభిమానంతో మీరు ఎన్నికల్లో గెలుపొందండి, మాకేమీ అభ్యంతరం లేదు మేము ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, మరి ఇష్టానుసారంగా మేము జోక్యం చేసుకుంటాం, ఉద్యోగులపైన దాడి చేస్తామంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో సహించదు. ఇక్కడ మేము వారికి హెచ్చరించేది ఏమంటే ఈ డోన్ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ 2 ప్రధాన ముఠా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని, రైతాంగాన్ని, మరి పేదలను కాపాడడానికి అశేషమైన త్యాగాలు చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి ఈరోజు ఇలాంటి వాటిని మేము కూడా చూస్తూ ఊరుకుంటాం అని చెప్పేసి మీరు భావించొద్దు. తక్షణమే మీ యొక్క చర్యలు మానుకోండి. మీరు ప్రజాభిమానంతో గెలుపొందాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఉద్యోగుల అభిమానంతో గెలుపొందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి తక్షణం మేము ఈ సందర్భంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయడానికి అవసరమైన ఒత్తిడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ డిఎస్పీ గారిని, సిఐ గారిని కూడా కలిసి ఆ రకంగా ఒత్తిడి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి తక్షణమే బయటి వ్యక్తుల జోక్యాన్ని నివారించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.